హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ సుష్మా. ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ వ్లాగ్లో మా 12 months బేబీకి ఒక రోజు మొత్తం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుండి నైట్ డిన్నర్ వరకు హెల్తీగా వెయిట్ గెయిన్ అయ్యే ఫుడ్ ఏమేం చేస్తానో రెసిపీస్ చాలా ఈజీగా ఉండేవి షేర్ చేస్తానా. ఇవి 6+ months బేబీస్కి కూడా పెట్టచ్చు. చాలా ఈజీగా ఉంటాయి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, ఎందుకంటే టేస్టీగా కూడా ఉంటాయి కాబట్టి. ఫస్ట్ మార్నింగ్ అయితే వెజిటేబుల్స్ వేసి రవ్వ ఇంకా రాగి పిండి వేసి ఉప్మా చేశాను. ఫస్ట్ హాఫ్ పొటాటో తీసుకున్నా, ఇంకా కొంచెం ఆనియన్, ఒక హాఫ్ క్యారెట్ తీసుకున్నా. పొటాటో ఆనియన్ బాగా సన్నగా కట్ చేసి క్యారెట్ని సన్నగా తురుముకోవాలి. తర్వాత ప్యాన్లో ఒక చిన్న 2 teaspoonsతో నెయ్యి వేసుకోవాలి. నెయ్యి చాలా మంచిది పిల్లలకి, వెయిట్ గెయిన్ అయ్యేకి కూడా బాగా యూస్ఫుల్ అవుతుంది. డాక్టర్ కూడా సజెస్ట్ చేశారు నెయ్యి బెస్ట్ ఆప్షన్ అనేసి వెయిట్ గెయిన్ అయ్యేకి పిల్లలకి. ఇంకా నెయ్యి వేసాక అందులో కొంచెం జీలకర్ర వేసి ఆనియన్ వేసి బాగా వేగాక కట్ చేసి పెట్టుకున్న పొటాటో క్యారెట్ వేసి ఒక 50% ఏగనివ్వాలి బాగా. పొటాటో క్యారెట్ కూడా మాడిపోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. తర్వాత ఉప్మా రవ్వ ఒక 3 spoons, రాగి పౌడర్ ఒక 2 spoons వేయాలి. పొటాటో క్యారెట్ కొంచెం వేగిన తర్వాత వేయాలి. 3 spoons ఉప్మా రవ్వ, 2 spoons రాగి పిండి వేయాలి. నేను ఇది 2 members క్వాంటిటీ తీసుకున్నాను. ఒక 2 minutes రోస్ట్ చేసుకోవాలి. తర్వాత రోస్ట్ అయిన తర్వాత 2 teacups వాటర్ వేయాలి. కొంచెం ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఒక 10 to 15 minutes ఉడికించాలి. రాగి కూడా వేసాం కాబట్టి బాగా ఉడకాలి. రవ్వ అయితే తొందరగా ఉడికిపోతుంది, రాగి కొంచెం టైం పడుతుంది కాబట్టి బాగా ఉడకనివ్వాలి, లేకుంటే పచ్చి పచ్చిగా ఉంటుంది. సేమ్ మనం రవ్వ ఉప్మా చేస్తాం కదా, ఆ టైప్లోనే కొద్దిసేపు ఎక్కువసేపు ఉడకనివ్వాలి రవ్వ ఉప్మా కంటే. బ్రేక్ఫాస్ట్లోనే వెజిటేబుల్స్ కవర్ అవుతాయి. రాగి కూడా యాడ్ చేయడం వల్ల చాలా మంచిది, టేస్ట్ బాగుంటుంది. రాగి హెల్త్కి కూడా చాలా మంచిది, బేబీస్కి డైలీ పెట్టినా కూడా చాలా హెల్తీ అన్నమాట. ఇంకా అలా రాగి ఉప్మా కొంచెం వెజిటేబుల్స్, మీరు ఇంకా బీన్స్ కానీ పీస్ కానీ అలా యాడ్ చేసుకోవచ్చు. వెజిటేబుల్స్ ఏవైనా హెల్తీ ఆప్షన్ ఉండేవి యాడ్ చేసి పెట్టచ్చు. నేను అవైలబుల్ ఉన్నవి క్యారెట్, పొటాటో, ఆనియన్ వేసాను. రాగే కాకుండా ఇంకా కొంచెం ఓట్స్ కూడా వేస్ట్ చేయొచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఆఫ్టర్నూన్కి ఏమో పొటాటో స్పినాచ్ చేసి రైస్ చేసినాను. ఇది చాలా ఈజీ ప్రాసెస్, మసాలా ఏం అవసరం లేదు. బేబీస్ కూడా బాగా ఈజీగా తింటారు, డైజెషన్ కూడా బాగా అవుతుంది గ్రీన్ వెజిటేబుల్స్ వేయడం వల్ల. ఫస్ట్ అయితే ప్యాన్లో కొంచెం గీ వేసుకొని ఒక 2 teaspoons చిన్న స్పూన్తో వేసాను. అందులో జీలకర్ర వేసి పొటాటో వేయాలి. పొటాటో కొంచెం బాగా వేగిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేస్తే కొద్దిగా తొందరగా వేగుతుంది కదా. సాల్ట్ వేయలేదు ఇప్పుడే. నెక్స్ట్ వచ్చేసి స్పినాచ్ కొద్దిగా వేసినాను. స్పినాచ్ కూడా బేబీస్కి చాలా మంచిది, డైజెషన్ అవునప్పుడు ఇలా గ్రీన్ కలర్ వెజిటేబుల్స్ ఏవి పెట్టినా డైజెషన్ ఈజీగా అవుతుంది. నెక్స్ట్ స్పినాచ్ వేసిన తర్వాత ఒక 3 spoons ఆల్రెడీ బియ్యం నానపెట్టి పెట్టుకున్నాను, అది వేసేసి ఒక 2 to 3 cups వాటర్ వేసినాను బాగా మెత్తగా అయ్యేకి. ఇంకా ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టి కొద్దిసేపు ఉడకనివ్వాలి, కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో మూత తీసి. తర్వాత బాగా కొంచెం నీళ్ళన్నీ ఊరిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఒక 5 minutes ఆవిరి పెట్టేసేయాలన్నమాట. అప్పుడు బాగా ఉడికిపోతుంది. అన్నం మెత్తగా వేడిగా ఉన్నప్పుడే బాగా స్మాష్ చేస్తే తొందరగా మెత్తగా అయిపోతుంది. చల్లగా అయినాక చేస్తే పలుకు పలుగ్గుంటుంది, పిల్లలకి తినేకి కష్టం అయిపోతుంది 1 year లోపు ఉన్న పిల్లలకి. ఇంకా 1 year తర్వాత బాగా పళ్ళు వచ్చినాయంటే కొంచెం స్మాష్ చేసినా చాలు. ఇంకా అలా సింపుల్గా అయ్యే హెల్తీ ఆప్షన్స్లో ఆఫ్టర్నూన్ స్పినాచ్, పొటాటో వేసి రైస్ చేసినాను. ఇంకా గ్రేప్స్ పెడుతున్నా, గ్రేప్స్ ని బాగా వాష్ చేస్తున్నా. ఫస్ట్ వాటర్ లో కొంచెం సాల్ట్, కొంచెం కుకింగ్ సోడా వేసి గ్రేప్స్ వేసి ఒక 5 to 10 minutes పక్కన పెట్టేస్తాను అనమాట. సో గ్రేప్స్ లో పెస్టిసైడ్స్ వేసి పెంచుతూ ఉంటారు కదా, అలా కానీ ఏమన్నా డస్ట్ ఉన్నా అంతా పోతుందన్నమాట, పైకి వచ్చేస్తుంది బాగా. ఒక 10 minutes తర్వాత మళ్ళీ ఒక 2 times వాష్ చేసి తర్వాత పెడతానమాట. గ్రేప్స్ తొందరగా అరగవు, తోలంతా పైన ఉండేది కొన్ని టైమ్స్ తీసేస్తాను, లేకపోతే మిక్సీకైనా వేయచ్చు. మరీ చిన్నపిల్లలు అయితే నేను జస్ట్ పాపకు ఆల్రెడీ 1 year వచ్చింది కాబట్టి బాగా సన్నగా కట్ చేసినాను అనమాట. చేతికి తీసుకొని తినేలాగా హ్యాండీ లాగా ఉండేటట్లు అనమాట. మళ్ళీ పెద్దవిగా ఉన్నా కూడా గొంతును పడిపోతుంది, కష్టము, అలా ఇవ్వకూడదు డైరెక్ట్. ఇలా పీసెస్గా కట్ చేస్తే వాళ్ళకి తినేకి ఈజీగా ఉంటుంది. 7-8 months బేబీస్కి అయితే కొంచెం మిక్సీకి వేసి మెత్తగా స్పూన్తో తినిపిస్తే ఈజీగా అయిపోతుంది అనమాట.
ఇంకా ఈవినింగ్కి గ్రేప్స్ పెట్టాను. ఏదో ఒక ఫ్రూట్ కంపల్సరీ, టూ ఫ్రూట్స్ కంపల్సరీ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ యాడ్ చేస్తాను, ఇలా ఫుడ్లో కానీ లేకుంటే స్నాక్స్గా కానీ. ఇంకా నైట్కి వచ్చేసి ఓట్స్, యాపిల్ పోరిట్ చేస్తున్నా. ఫస్ట్ అయితే యాపిల్ని, చిన్న యాపిల్ ఇది, బాగా పీల్ చేసేసి దాన్ని తురుముకున్నాను అనమాట. ఇది జ్యూసీ యాపిల్ టైపు, కొంచెం మెత్తగా వస్తుంది. నెక్స్ట్ ప్యాన్లో వచ్చేసి ఒక 2 స్పూన్స్ ఓట్స్ వేసి కొంచెం రోస్ట్ చేసేసి అందులో ఒక 1 కప్, టీ కప్ అంత వాటర్ వేసేసి ఒక 5 మినిట్స్ బాగా ఉడకనివ్వాలి. ఇది ఆల్రెడీ క్రష్డ్ ఓట్స్, ప్లెయిన్ క్వాకర్ ఓట్స్ తీసుకున్నా నేను, ప్లెయిన్వి, ఫ్లేవర్ ఏముండదు. ఒక 5 మినిట్స్ బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికిన తర్వాత మనం ఆల్రెడీ తురిమి పెట్టుకున్నాం కదా, ఆ యాపిల్ని వేసేసి ఒక 5 మినిట్స్ బాగా ఉడకనిస్తే బాగా మెత్తగా అయిపోతుంది. ఇది హెల్త్కి మంచిది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నైట్ పిల్లలకు కూడా బాగా నిద్ర పడుతుంది అనమాట. ప్లెయిన్ ఓట్స్ పెడితే వాళ్ళకి తొందరగా ఆకలి అవుతుంది. ఇలా ఏదైనా ఫ్రూట్ యాడ్ చేసి పెడితే బాగా ఫుల్గా ఉంటుంది. ఇంకా మీరు కావాలంటే ఫార్ములా పౌడర్ కూడా యాడ్ చేసుకొని పెట్టచ్చు, ఇంకా ఫుల్లీగా ఉంటుంది, హెల్తీ కూడా. అలా మార్నింగ్ టు ఈవినింగ్ హెల్తీ వెయిట్ గెయిన్ ఆప్షన్స్తో కుక్ చేశాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.